ప్రస్తుతం భారతదేశం అంతటా పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ముఖ్యంగా తెలుగు, తమిళ పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్లు హిందీలో కూడా తమ హవాను కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు ఈ ప్రయత్నాల్లో ముందున్నారని చెప్పాలి. అందులో భాగంగానే నయనతార బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించింది. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ సరసన నటించిన రష్మిక మందాన ఖాతాలో కూడా మరో బ్లాక్ బస్టర్ పడింది. ఇకపోతే సిటాడెల్ వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సమంత సిద్ధమవుతుంది. అలాగే ఇతర కథానాయికలు కూడా బాలీవుడ్ పై దృష్టి సారించారు. దీనివల్ల వారి మార్కెట్ పరిధి పెరగడమే కాకుండా రెమ్యునరేషన్ కూడా పాన్ ఇండియా స్థాయిలో వస్తుంది. రెండు విధాల లాభం ఉండడంతో స్టార్ హీరోయిన్లంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటించాలనుకుంటున్నారు. దీనికి తగ్గట్లుగానే తెలుగు, తమిళం, కన్నడం నుంచి వస్తున్న సినిమాల్లో 80% సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. హీరోయిన్లకు డిమాండ్ ఎక్కువ అవుతుండటంతో వీరంతా తమ పారితోషికాన్ని ఊహించని రీతిలో పెంచేశారు. మయోసైటిస్ అనే వ్యాధి వల్ల సినిమాలకు కొంచెం దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం బిజీగా మారే ప్రయత్నం చేస్తుంది. విజయ్ దేవరకొండతో తాను కలిసి నటించిన ఖుషి తర్వాత సొంత బ్యానర్ లో ఓ సినిమా చేస్తుంది. చెన్నై స్టోరీస్ సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందట. ఇకపోతే మరో స్టార్ హీరోయిన్ నయనతార హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. జవాన్ చిత్రంలో నటించినందుకు గాను 10 కోట్ల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేసిందట నయనతార. ఇక ఆ తర్వాత చేయబోయే సినిమాలకు 12 కోట్ల వరకు అడుగుతుందట. మరోవైపు రష్మిక ఒక్కో సినిమాను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తోంది. రష్మిక మందాన ఒక్కో సినిమాకు 4 కోట్ల వరకు తీసుకుంటూ నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అలాగే 4 పదుల వయసులో కూడా మెరుపు వేగంతో సినిమాలు చేస్తూ అగ్రతారగా దూసుకుపోతుంది త్రిష. ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయలు తీసుకుంటుందట త్రిష. ఇకపోతే తమన్నా 7 కోట్లు, కీర్తి సురేష్ 4 కోట్లు, సాయి పల్లవి 3 కోట్లు తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.